గురువారం జరిగిన కెప్టెన్సీ పోటీదారుల్లో బిగ్ బాస్ ఇంటి సభ్యులు చాలా జోరుగా ఆ కెప్టెన్సీ పోటీని నిర్వహించారని చెప్పుకోవచ్చు. సంచారకుడు లేకపోవడంతో ఎవరికి వాళ్ళకు తోచినట్టుగా చేశారు. అయితే అమిత్, మాధురి అలాగే దీప్తి నల్లమోతు వీళ్ళ నలుగురు కలిసి కెప్టెన్సీ పోటీలో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా గీతా మాధురి కెప్టెన్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ వారానికి మొదటిసారి కాకుండా రెండోసారి కూడా కెప్టెన్సీ పోటీలుకి పోటీపడి కెప్టెన్గా మారిన ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు గీతా మాధురి అని చెప్పుకోవచ్చు. అయితే గీతా మాధురి జనరల్గా రోల్ రైడర్తోనూ అలాగే గణేష్తోనూ కామన్గా మాట్లాడుతోంది. అది కూడా బాబు గోగినేని గారి గురించి. ఏమని అంటే బాబు గోగినేని గారికి బహుశా దీప్తి నల్లమోతు విన్నవడం ఇష్టం లేదేమో, అందుకనే ఆమె మీద నీళ్ళు కొట్టారు. మేబీ ఆయన వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుండొచ్చని చాలా కామన్గా చెప్పింది. అంతేకాకుండా తను ఎక్కడా కూడా గ్రూపిజం చేయటం కానీ లేకపోతే దొంగచాటుగా ఏదో చెప్పడం కానీ అలాంటివి ఏమీ ట్రై చేయలేదు. అందరికీ వినిపించేలాగా బాహాటంగానే మాట్లాడింది. దానికి బాబు గోగినేని చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యారు. అనకూడని మాటలు అంటూనే ఉన్నారు. అంతేకాకుండా తను అలా నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు చీప్, నువ్వు చిల్లరా అని అది ఇది అంటూ ఎక్కువగా రియాక్ట్ అవ్వడంతో గీతా మాధురి కూడా అక్కడ కొంతవరకు సార్ నా తప్పేం లేదు, మీరు అనవసరంగా నా హక్కుల గురించి నా డిసిప్లిన్ గురించి మాట్లాడకండి అని చెప్పింది. మీ వయసుకి విలువిచ్చి నేను అసలు ఎక్కువ మాట్లాడట్లేదు, దయచేసి మీరు కూడా అలాగే ఉండండి అని రిక్వెస్ట్ చేసింది. అయినా కూడా బాబు గోగినేని బాగా రెచ్చిపోయాడు. ఇక ఆ తర్వాత గీతా మాధురి మాట్లాడుతున్న సమయంలో తను మధ్యలో డిస్కషన్ని ఆపేసి మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదని చెప్పి వాష్రూమ్కి వచ్చి ఇప్పుడు మీరు ఫోటోలో చూసినంత విధంగా పళ్ళు కొరుక్కుంటూ గోళ్ళు కొరుక్కుంటూ అటు ఇటు నుంచున్నాడే తప్ప అక్కడ అసలు ఏ పని చేయలేదు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే గీతా మాధురి గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు. ఆవిడ మాటల్లో ఒక్కటి కూడా తప్పు అర్థం లేదు. అందుకనే బాబు గోగినేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అక్కడితో ఆపేయండి, దీంతో ఈ విషయంలో నేను మీతో మాట్లాడదలుచుకోలేదు అంటూ ఆ టాపిక్ని కట్ చేసేసి తనతో మాట్లాడటం, తన లాజికల్ క్వశ్చనింగ్కి ఆన్సర్ చేయడం ఇష్టం లేక గబగబా వచ్చి వాష్రూమ్లోకి వచ్చి అక్కడ గోడు కొరుకుతూ అలాగే నిలబడిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి గీతా మాధురితో వాదన స్టార్ట్ చేశాడు. చిల్లరగా ఆకతాయితనంగా మాట్లాడితే నువ్వే లీడర్ అనిపించుకుంటావని, అసలు ఈ లీడర్గా గ్రూపిజం చేయమాకని ఇలాగ రకరకాల మాటలు అంటూనే ఉన్నాడు. చాలా ఆవేశపూరితంగా అన్న మాటలు ఆయన మాటలు నిజంగా చూస్తున్న ప్రేక్షకులందరికీ నొప్పించాయి. కేవలం గీతా మాధురే కాకుండా అక్కడున్న ఇంటి సభ్యులందరూ అలాగే రియాక్ట్ అయ్యారు. అయితే గీతా మాధురిని అలా అనేటప్పుడు తన ఫ్రెండ్ అయిన దీప్తి నల్లమోతు అక్కడ లేరు. అయితే బాబు గోగినేని ఇలా వింతగా ప్రవర్తించడం వెనకాల ప్రేక్షకులకి ఏ విషయం జరిగిందో అర్థం కాలేదు. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.